సాంబయ్యండి సాంబయ్య, ఉంగరాల సాంబయ్య, చేతికి వేళ్ళు 5, అందుకు ఉంగరాలు 5. పుట్టల కొద్దీ ధనము, పెట్టెల నిండా కాసులు, కోటీశ్వరుడు సాంబయ్య, పిసినారి సాంబయ్య, మందబుద్ధి సాంబయ్య, పొగరుబోతు సాంబయ్య. సాంబయ్యండి సాంబయ్య, ఉంగరాల సాంబయ్య, సాంబయ్యండి సాంబయ్య, ఉంగరాల సాంబయ్య. ఎంత ధనం ఉన్నా మన సాంబయ్య గారికి పెళ్లి కావడం లేదు. ఎందుకు? ఇదిగో ఇదిగో పుల్లయ్య, నీ కొడుకు బడిలో చాలా తన్నులు తిన్నాడట కదా. నేను కాదు, అందరూ అనుకుంటుంటే విన్నాను. ఏ ఉసై ఉసై పోచమ్మా, పోచమ్మా ఆగు, అలా వెళ్ళిపోతావే మాట వినకుండా. ఈ ఉంగరాలు చూసావా ఇలా తల 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 మెరుస్తున్నాయో? ముట్టుకోకు ముట్టుకోకు. అవును, నీ కూతురి పెళ్ళి ఆగిపోయిందట కదా. కొన్నాళ్ళ తర్వాత ఎంత చెడ్డవాడైనా బెల్లం చుట్టూ ఈగలు వాలినట్టు తన ధనం మూలాన సాంబయ్య గారి చుట్టూ కూడా అనుచరులు చేరారు. సాంబయ్య గారు, సాంబయ్య గారు, మన ఊరికి చాలా గొప్ప స్వాములు వచ్చారు. వారి అనుగ్రహం పొందితే మీ చిరకాల వాంఛ, అదేనండి మీ కోరిక తీరుతుంది, మీరు ఒక ఇంటివాడు అవుతారు. అంత ప్రతిభావంతులా? అవునండి సాంబయ్య గారు, ఆ పుల్లే కొడుక్కి నిష్ట కుదరకపోతే ఈ మన స్వాముల వారు తిష్ట కుదిర్చి నిష్ట కుదిర్చారు. మన పోచమ్మ కూతురికి పెళ్లి కుదిరి అయ్యి ఇప్పుడు దానికి 6వ నెలంట. మీకు కూడా ఆ స్వాముల వారి అనుగ్రహం కలిగితే ఒక చిట్టి సాంబయ్య గారిని ఎత్తుకోవాలని మేము ఎదురు చూస్తున్నాము. ఓ, అంత మహిమ కలిగిన స్వాములైతే భారీగా దక్షిణ ఇవ్వాల్సి వస్తుందేమో. స్వాముల వారంతా కార్యం పూర్తయితే కానీ దక్షిణ స్వీకరించేదండి. ప్రయత్నం చేయడంలో ఖర్చు లేదు కదా. అవును నిజమే. అలా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? పదండి ఇప్పుడే వెళ్దాం. స్వాముల వారు సాంబయ్యని చూసి, మనిషి మంచివాడు, కొంచెం ఆచరణ సవరించుకుంటే మనోవాంఛ సిద్ధిస్తుంది అని మనసులో అనుకుంటున్నప్పుడు, స్వామీజీ 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 స్వామీజీ, మన గోవిందుడు లేడు, గోవిందుడు పాపం ఇందాకనే వారు అమ్మగారు పోయారంట స్వామీజీ, కబురు పంపారు. ఓ అటులనా? సరే, మేము మా దీక్ష పూర్తి చేసుకొని వస్తాం. సాంబయ్య గారు, మీ కష్టం మాకు అర్థమైంది. మీరు మా ప్రతినిధిగా గోవిందుల వారి ఇంటికి వెళ్ళి వారిని ఓదార్చండి. వారి అమ్మగారు పుణ్యాత్మురాలు, మన ఊరికి తల్లి లాంటి వారు, మాకు చాలా దగ్గరి వారు, మమ్మల్ని వారి బిడ్డలాగా చూసుకున్నారు. మాతామూర్తులకు వందనములు. వారి ఆత్మ శాంతించి మోక్షం పొందాలని మేము ఆ పరమాత్ముడిని వేడుకుంటున్నాము. ఏమిటిది అంత అయోమయంగా అర్థం కాకుండా ఉంది? స్వామీజీ ఒక ప్రశ్న అడగలేదు, నేను నా ప్రార్థన వినిపించను లేదు, కానీ అన్నీ తెలిసినట్టుగా ఉన్నారు. గొప్ప జ్ఞానిలా కనపడుతున్నారు, మహా తేజస్సుతో ప్రకాశిస్తున్నారు.
చాలా తపోశక్తి ఉన్నట్టుగా ఉంది. తప్పకుండా ఆయన చెప్పినట్టు చేశాను.